పాప మనకిక లేదమ్మా. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. అందుకే మీ అమ్మ వల్లి బాలింతరాలు 3 బాగోలేదని ఇక్కడే ఉండి అది మామూలు మనిషి అయ్యాక తీసుకురా. హాయ్ చిన్ని, ఆకలేసిందా? ఓ బంగారం, పాలు తాగుతావా? తాగు తాగు తాగు. ఓ లాలీ లాలీ సుకుమారి, లాలీ ముద్దు బంగారం, అంబరం అంటే అమ్మ ప్రేమకి నీ అరవిందమే ఆధారం. ఏడవకేడవకు నా తల్లి, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు. ఏడవకేడవకు. దానికి నీలాలు కారటమేమో గాని నీకు మాత్రం ఓ అని ప్రేమ మాత్రం కారిపోతుంది. అలాంటవేంటమ్మా? చిన్నపిల్ల ఆకలేసినట్టుంది, అందుకే పాలు పట్టాను. నీకేం అర్థమై చావదే. ఏమైంది? నువ్విలా దానికి పాలు పట్టి నీళ్లు పోసి జోలలు పాడుతుంటే ఇదే చాలనుకుంటాడా బుచ్చిబాబు. దీన్నింకా ఆ అనాథ శరణాలయానికి పంపించడే. ఈ పాపను ఎక్కడికి పంపించనని బావ చెప్పాడు కదా. అప్పుడేదో ఆవేశంలో చెప్పాడులేవే. పసిబిడ్డను చూసుకోవటం అంత సులభమేం కాదు. ఈ బిడ్డను మనం పట్టించుకోలేదనుకో, ఆ బుచ్చిబాబుకే విసుకొచ్చి తనే తీసుకెళ్లి ఆ అనాథ శరణాలయంలో వదిలేస్తాడు. తెలిసిందా? పాపం కదమ్మా. ఏంటే పాపం? ఏంటి పాపం? ఈ పాప ఉంటే చాలు, ఇంకెవ్వరూ అక్కర్లేదు అనుకున్నాడనుకో, అప్పుడు నీ బతుకుని చూసి అందరూ అయ్యో పాపం అంటారు. నిజమా? అవునే. ఇది రాకుంటే ఈ పాటికి నీ బావా నీ మెళ్ళో 3 ముళ్ళు పడేసేవాడు. అయితే ఏం చెయ్యాలి? కర్మే, నువ్వేం చెయ్యక్కర్లేదు. అంటీ ముట్టనట్టు ఈ పిల్లకి దూరంగా ఉండు చాలు. నువ్వుంటే నన్ను బావ పెళ్లి చేసుకోడా? వల్లి, పాలు తాగమ్మా. నిన్నేనమ్మా, పాలు తాగు. అక్కడ పెట్టు. అక్కడ పెడితే నువ్వు మర్చిపోతావమ్మా. ఎన్నాళ్ళు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటావు చెప్పు. నా తల్లి కదూ, ఈ కాస్త పాలు తాగమ్మా. నాకేం తాగాలనిపించడం లేదు, నన్ను విసిగించొద్దు. పోనీ అలా బయటికి వెళ్ళొద్దాంరా. ఏంటి నీ మొండితనం? ఎంత నీరసపడిపోయావో నీకు తెలుస్తుందా? అమ్మగారు చెప్పినట్టు వినండమ్మా. మీరిలా బాధపడుతూ కూర్చుంటే పోయినోళ్ళు తిరిగి వస్తారా? ఆ బిడ్డతో రుణం అంతే అనుకోవాలి. పాప లేదంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానమ్మా. అందుకని దాన్నే తలుచుకుంటూ మమ్మల్ని బాధ పెడతావా? నేను పుట్టింది అందరినీ బాధ పెట్టడానికి అనిపిస్తుంది. అలా అనొద్దమ్మా, అంతా మన చేతుల్లోనే ఉంటుంది. మీరు తినడం లేదని అమ్మగారు కూడా తినడం లేదమ్మా. నువ్వెందుకు తినకుండా ఉండటం అమ్మా? వెళ్ళి తిను. నువ్వు తింటే నేను తింటానమ్మా. చూడు ఎంత బలహీనమైపోయావో. నీకిష్టమని సున్నుండలు రవ్వ లడ్డులు చేశాను. చిన్నమ్మా,
మీకోసం ఏం తీసుకొచ్చానో చూడండి, అరిసెలు సున్నుండలు. అవును, సుజాత ఆంటీ ఎక్కడికెళ్లారు? హాస్పిటల్ దగ్గర కూడా కనిపించలేదు. సెల్వి, ఆంటీ ఏరి? సుజాత ఆంటీ కనిపించడం లేదు. చెప్పు సెల్వి. అదేనమ్మా, ఊరు వెళ్తానని చెప్పింది. ఊరెళ్ళిందా? నాకు చెప్పలేదు. మీరప్పుడు నిద్రపోతున్నారమ్మా. అబద్ధం చెప్పకు. నిజమే చెప్తున్నానమ్మా. నాకు డెలివరీ అయినప్పటి నుంచి సుజాత ఆంటీ కనపడలేదు. ఊరు వెళ్ళినా నాతో చెప్పే వెళ్తుంది. ఎక్కడికే? సుజాత ఆంటీ ఇంటికి. అక్కడ లేరమ్మా. ఉందో లేదో నేనే తెలుసుకుంటాను. మీరు సెల్వి వెజిటబుల్స్ తెచ్చేది మీ దగ్గర నుండే కదా? చిన్నమ్మాయి గారు మీరా? రండి కూర్చోండి అమ్మాయి గారు, కూర్చోండి. ఆంటీ ఎక్కడ? ఆంటీనా? మీకు తెలీదా? తెలియడమేంటి? మా చెల్లి చనిపోయిందమ్మా. ఏంటి ఏంటి మీరనేది? అవునమ్మా, దారిలో వస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఆవిడ అక్కడికక్కడే చనిపోయింది. అంటే లేరంటే నేను నమ్మలేకపోతున్నాను. నన్ను కన్న బిడ్డలా చూసుకుంది. ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే కదమ్మా. ఆంటీ పక్కనుంటే మా అమ్మే దగ్గరున్నట్టుండేది. తనని నా దగ్గరే ఉంచుకోవాలనుకున్నాను.
ఏంటమ్మా ఇది? ఆ ఆంటీ నా దగ్గర నెల జీతం కూడా తీసుకోలేదు. కానీ చాలా ఎక్కువ ఉన్నట్టుంది. తను చేసిన సేవలకి ఎంత ఇచ్చినా తక్కువే. తీసుకోండి. ఈ డబ్బు నేను తీసుకోవడం బాగుండదమ్మా. సుజాతకు అబ్బాయి ఉన్నాడు. ఆ అవును, ఆంటీ అతని గురించి చెప్పేవారు. ఈ డబ్బు వాడికే ఇచ్చేయండి. ఎక్కడున్నాడు అతను? లోపలున్నాడమ్మా, తీసుకుని వస్తాను. ఆ శ్రీరామ్, ఏంటి మావయ్య? చిన్నమ్మాయి గారు వచ్చారు. చిన్నమ్మాయ? చిన్నమ్మాయి ఎవరు? గెస్ట్ హౌస్లో ఓ అమ్మాయి దగ్గర మీ అమ్మ పనిచేస్తుందని చెప్పానే, ఆ, ఆ అమ్మాయి నిన్ను చూడాలంటుందిరా. అమ్మ చనిపోవడం తనకు తెలియదట. పాపం చాలా బాధపడుతుంది. ఒకసారి రారా. ఎందుకులే మావయ్య, అదేంట్రా అలా అంటావు? ఆ అమ్మాయి మళ్ళీ అమ్మని గుర్తు చేస్తుంది. నేను బాధపడాలి? బావుండదురా. ఇంటిదాకా వచ్చింది, మొహం చూపించి వెళ్ళు. పాప కూడా పడుకుంది కదా, పదరా. రా. ఏదా అమ్మాయి? ఆ, ఇప్పుడే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఆ వెళ్ళిపోయింది. మరి డబ్బు నాకిచ్చి వెళ్ళింది. శ్రీరామ్కిచ్చేయి. నా దగ్గరుంటేనే పెళ్లికి దాచిపెడతాను కదా. అది కాదు నాగమణి. మావయ్య పర్లేదు, అత్తయ్య దగ్గర ఉండని. ఇంకొకరి డబ్బు తీసుకోవడం ఏంటి? ఇంకొక డబ్బేంటి? ఇది మనకు కాబోయే అల్లుడు డబ్బే కదా. మొత్తానికి సాధించావు చరణ్. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అంతా మీ సపోర్టే అంకల్. నేను చేసిందేముందిలే. కూర్చో చరణ్. ఆ, అవును, నువ్వు ఆర్థో స్పెషలిస్ట్ కదూ? బోల్డ్ డబ్బులు వస్తాయి కదా. సంపాదన కోసం నేను అది చేయలేదు, సర్వీస్ చేద్దామని. మ్మ్. నీ ఇంటర్వ్యూ లింక్ చూశాను. మ్, అవును, నీ అంబిషన్కి ఇన్స్పిరేషన్ ఉన్నారన్నావు. ఎవరది? ఆ, అది సీక్రెటా? నాతో కూడా చెప్పకూడదా? నా ఇన్స్పిరేషన్ శ్రీవల్లి. శ్రీవల్ల? అవును అంకుల్. చిన్నప్పుడు సండే వస్తే ఆర్ఫనేజ్కి మమ్మల్ని తీసుకెళ్లేది. కాళ్ళు చేతులు లేని పిల్లలకి బొమ్మలు బట్టలు పంచిపెట్టేది. తనకి పిల్లలంటే ఇష్టం కదా. బై ద వే, ఆంటీ వల్లి లేరా? అదే చెప్పా కదా, తనకు హెల్త్ అప్సెట్ అయిందని. అరే, ఇంకా తగ్గలేదా? ఇంకో 2-3 డేస్లో వచ్చేస్తారు బాబు. పోనీ నేను ఊటీ వెళ్ళరానా అంకుల్? అంత సీరియస్ ఏం కాదు, వచ్చేస్తారులే.
ఫారెన్లో ఉన్నప్పుడు వల్లి చాలాసార్లు గుర్తొచ్చేది. 9 months బ్యాక్ తనకి చాలాసార్లు కాల్ కూడా చేశాను, కానీ లిఫ్ట్ చేయలేదు. 9 months బ్యాకా? అంకుల్, ఆ. ఎన్నిసార్లు కాల్ చేసినా శ్రీవల్లి లిఫ్ట్ చేయలేదు. ఎందుకు అంకుల్? ఆ నంబర్ మిస్ అయిందేమో బాబు. ఓహో, ఆ, అవును, ప్రాక్టీస్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నావు? వల్లిని అడగాలి అంకుల్. ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అవుతావా, లేదంటే ఓన్గానా? వల్లి అడ్వైస్ తీసుకుని అన్నిటికీ వల్లి పేరు చెప్తున్నావేంటి? వల్లి అంటే నాకు ఇష్టమే కాదు, ప్రేమ కూడా. నిజంగా నీకు వల్లి అంటే ఇష్టమా? మరి వల్లికి నేనంటే తనకి ఇష్టమే. నీ గురించి చాలాసార్లు చెప్పింది. నిజమా అంకుల్? ఐఎమ్ సో లక్కీ. అమ్మా నాన్నల్ని తీసుకొనిరా, మంచి ముహూర్తాలు చూసి పెళ్లి ఫిక్స్ చేసుకుందాం. ఓకే అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. అమిరాజ్ గారు లేరా అండి? అత్తయ్య మామయ్య లేరండి, బయటికెళ్లారు. నేను సరుకుల కోసం వచ్చాను. ఈ పాప ఎవరు? నా పాపే. మీ పాప? మీకు పెళ్ళవలేదని మీ అమ్మ చెప్పిందే. మా అమ్మే నాకిచ్చింది. అప్పుడు నా బిడ్డేగా. మీ అమ్మ నీకిచ్చిందా? అవును, ఎప్పుడిచ్చింది? చనిపోకముందు. పాప కుడి చేతి చిటికిన వేలికి మచ్చుందమ్మా. పాప ఎంత బాగుందో. అంటే ఈ పాప మా చిన్నమ్మకు పుట్టిన బిడ్డ? హలో, మిమ్మల్ని ఏంటి అలా అయిపోయారు? ఏం లేదు. ఈ పాప మీకు తెలుసా? నిన్ను చంపేసి ఆ సంగతి మీ అమ్మగారికి చెప్పనులే. ఆహా, నాకు తెలీదు. నాకేం తెలీదు. పాపని చూడగానే అలా వెళ్ళిపోయిందేంటి? అమ్మయ్యా, పాప బతికింది, అది చాలు. చిన్నమ్మ దగ్గరికి ఈ బిడ్డని చేర్చాలి. అప్పుడే నేను చేసిన పాపం కొంచెమైనా తగ్గుతుంది. వల్లి, నొప్పి భరించలేకపోతున్నానమ్మా. తగ్గిపోతుందిలేమ్మా, ఓపిక పట్టు. తగ్గిపోతుందిలేమ్మా. నా వల్ల కావడం లేదమ్మా, చాలా బాధగా ఉంది.
ఊరుకోమ్మా ఊరుకో. బిడ్డకి పాలివ్వకపోతే తల్లి పడే బాధిది. ఏ బిడ్డకైనా పాలిస్తే తగ్గిపోతుంది. ఇప్పుడెలా? సొంత బిడ్డ పాలు లేక అక్కడుంది, పాలిచ్చే అవకాశం లేక కన్న తల్లేమో ఇక్కడుంది. పాపకి తల్లుంది. ఏంటి? పాపకు తల్లుందా?